2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడికి 2014లో భీమిలి వేదిక పైన పెట్టి వీరిని మద్దతిస్తున్నాను. ఒకవేళ వీళ్ళు గంటా శ్రీనివాసరావు గారు హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి మీ తరపున మాట్లాడతానని చెప్పాను. గంటా గారిని చూస్తే అనిపోతున్నాం. మీకు ఓటమి పరాజయం మిమ్మల్ని వెంట తరుగుతోంది. ఓ చిన్న పాట గుర్తొస్తుంది, ఎక్కడికి పోతావే చిన్నగానా అని చెప్పి. గంటా గారిని చూస్తే పరాజయం వల్ల చిన్నది వెనుకబడుతుంది. ఆయన తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలం, నిలబడగలం. కానీ గంటా గారు మనందరం మద్దతు తీసుకొని ఆ రోజున మనందరం 2014లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి మన శ్రమ మీద మన కష్టం మీద గెలిచి హామీలిచ్చి హామీలు నిలబెట్టుకోకుండా మనల్ని గాలిలో వదిలేసి తుంగలో దొక్కేసి మళ్ళీ నార్త్ పారిపోయారు. బాబు గంటా గారు మీకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు మా భీముల నుంచి పారిపోయినా కానీ మిమ్మల్ని నార్త్లో పట్టుకుంటాం. మీరు నియోజకవర్గం మారిపోయి వైజాగే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అలసిపోయింది మీ ఆటల వల్ల. ఇంకా చాలు, మీరు రాజకీయాలను నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది. సరికొత్త యువతరానికి స్థానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.